అలాంటప్పుడు నీ పరిస్థితి ఏంటో దేవుడికి తెలియందేం కాదమ్మా. నువ్వు వాడికి నచ్చిన బట్టల్లోని వచ్చి వ్రతం చేస్తే నష్టమేమీ లేదు. ఈ మోడర్న్ డ్రెస్లోనే రామ్మా. అప్పుడు ఏంటి కోడలిగా 10 మందిలో మీ పరువు తీసిందాన్నవుతాను, మిమ్మల్ని బాధ పెట్టిందాన్నవుతాను. లయా, అలా అనుకుంటే ఎలాగమ్మా? నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేను దేన్నైనా ఎదుర్కొంటాను. నేనే చెప్తున్నాను కదమ్మా నిన్నిలా రమ్మని. వద్దత్తయ్యా, నేను వ్రతంలో కూర్చుంటాను, కాని ఆయన్ని నొప్పించను. ఆయనకి నచ్చినట్టే ఉంటాను. అలాగని ఈ ఇంటి పరువుకి భంగం కలగనివ్వను. అదెలా సాధ్యం తల్లి? నాకొక 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేనొస్తాను. లయా, మీరెళ్ళి జరగాల్సింది చూడండి. నన్ను నమ్మండి అత్తయ్య. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచిః. నా కడుపున చెడబుట్టావు కదా. జానకమ్మ, మీ చిన్న కోడలు ఎక్కడా? వస్తుంది పంతులు గారు, రెడీ అయిపోయింది. ఓ, వస్తుందా? ఎలా వస్తుంది? సాంప్రదాయంగా వస్తే నా దగ్గర ఓడిపోతుంది, మోడర్న్గా వస్తే ఇంతమందిలో పరువు పోతుంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అమ్మ, బొట్టు పెట్టుకుని కంకణాలు కట్టుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసిద్ధేమ పద్మాం వరాంగీం. అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర వేయండి. మహేశ్వరి, ఆ ఫోన్ చూడు. అలాగే అమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతికుం హవామహే కవిం కవీనాం. హలో హలో, రాఖీ గారు ఉన్నారా అండి? ఒక్క నిమిషం. చిన్నబాబు గారు, మీకే ఫోన్. హలో, రాకీ హియర్. హలో సార్, నా పేరు శారద. అయితే ఇక్కడ పటేల్ రోడ్ లో ప్రియాంక అనే అమ్మాయికి యాక్సిడెంట్ అయింది సార్. వాట్? అవును సార్, చాలా దెబ్బలు తగిలాయి. తన ఫోన్లో మీ నెంబర్ కనిపించింది, చేశాను. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. హలో, మీరెవరండి? రాఖీ, ఎక్కడికి రా? నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, ఇప్పటికైనా మీ చిన్న కోడలు గారు వస్తారా? ఎన్నిసార్లు అడుగుతారు పంతులు గారు? మీరు ఎన్నిసార్లు అడిగినా నోరు నొప్పొస్తుంది, కానీ చిన్న కోడలు గారు రారు. గంట నుండి పిలుస్తున్నారు, వస్తుందా? లేదు. అంటే అత్త అంటే అలుసా, వ్రతం అంటే నిర్లక్ష్యమా? నోరు మూసుకుని కళ్ళు తెరిచి అటు చూడు. కూర్చోమ్మా. ఏం మహోత్సవ మహోత్సవస్తు. అమ్మా, బొట్టు పెట్టి కంకణం కట్టండి. ఓం తచ్చయ్యార ప్రణీమహే దాతుం యజ్ఞాయ దాతుం యజ్ఞపతే వైవీకే స్వస్తిరస్తు
स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं ददातु हेषितं शन्नो अस्तु त्रिपदे क्षं चतुष्पदे ॐ शान्तिः 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 ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षत् सहस्रपात् स भूमिं विश्वतो भृत्वा अचिरिष्टुतशाण्डुलं पुरुष ये वेदकं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येशानः यदन्नेनातिरोहति। ఏంటి శ్రీకన్య ఇప్పుడు ఫోన్ చేస్తుంది? ఏదైనా ఎమర్జెన్సీ కేసు అయి ఉంటుందా? సరే ఒకసారి మాట్లాడి చూద్దాం. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాకృత్తాసనస్థస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగ. చెప్పు శ్రీకన్య, హలో డాక్టర్, కొంప మునిగింది. ఏమైంది శ్రీకన్య? సావిత్రి కూతురు కనిపించట్లేదు సార్. ఏమంటున్నావు శ్రీకన్య? అవును సార్, పాప ఏమైందో తెలియటం లేదు సార్. పిచ్చా నీకు? సావిత్రి రాగానే పేమెంట్ సెటిల్ చేసి పంపించేమన్నానుగా. ఇప్పుడు పాప కనిపించట్లేదంటావేంటి? ఏం చేయండి డాక్టర్, మీరు చెప్పినట్టే చేసేదాన్ని. కానీ టైంకి సావిత్రి రాలేదు. వెయిట్ చేస్తున్నాను సార్. పాప జ్యూస్ అడిగితే ఇచ్చాను సార్. కిచెన్లో నా పని నేను చేసుకుంటున్నాను. గదిలో పాప ఆడుకుంటుంది. కానీ వాళ్ళ అమ్మ వచ్చి చూసేసరికి పాప కనిపించట్లేదు డాక్టర్. ఎంత పనిచేసావు శ్రీకన్య. అయినా పాపను వదిలేసి కిచెన్లో ఏం చేస్తున్నావు? అక్కడే చావచ్చు కదా. అదేంటి డాక్టర్ అలా అంటారు? ఇప్పుడు పాప కనిపించకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో నీకు తెలుసా? అదే నాకు భయం వేస్తుంది సార్. ఎంత చెప్పినా వినడం లేదు. వీధిలోకి వెళ్ళి అరుస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటుంది సార్. పోలీస్ కంప్లైంటా? నన్ను కొట్టడానికి కూడా వచ్చింది డాక్టర్. కంట్రోల్ చేయలేకపోయాను. భగవంతుడా, ఒకసారి సావిత్రికి ఇవ్వు, నేను మాట్లాడతాను. ఇంకెక్కడ సావిత్రి డాక్టర్? ఇక్కడ లేదు. తాడో పేడో తేల్చుకుంటానని ఏడుస్తూ మీ ఇంటికే బయలుదేరింది సార్. మా ఇంటికి వస్తుందా? బుద్ధుందా నీకు? ఇక్కడికి ఎలా పంపుతావు? చెబితే ఇనే స్థితిలో ఉందా సార్ ఆ పిచ్చిది? నా పాప అని నెత్తి నీరు బాదుకుంటుంది సార్. ఆపినా ఆగడం లేదు సార్. వచ్చేస్తుంది సార్. ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ఇప్పుడు కానీ ఆ సావిత్రి వచ్చి శృతి ముందు ఏ కాస్త గొడవ చేసినా అంతా సర్వనాశనం అయిపోతుంది. నా భార్య నాకు ఊరేస్తుంది. నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేశాను సార్. ఇంకా ఏం చేయను సార్. క్షమించండి సార్. ఫోన్ పెట్టే. ఇప్పుడు సావిత్రి ఇంటికొస్తే శృతికి నిజం తెలిసిపోతే ఇల్లంతా అల్లరైపోతుంది. ఎలా ఆపాలి? డాక్టర్ బాబు, మిమ్మల్ని శృతమ్మ గారు రమ్మంటున్నారు. వస్తున్నా, నువ్వెళ్ళు. అలాగే బాబు. ఏమండి, ఎక్కడికెళ్లారు? ఫోన్ వస్తేను. సరే, ఇక్కడ నిలబడండి. అక్కడెక్కడో నిలబడతారేంటి? అలాగే, నువ్వు కానీ. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సా. అమ్మా, వ్రతం పూర్తిగా వచ్చింది. మీలో ఎవరైనా వరలక్ష్మీదేవిని కొలుస్తూ పాట పాడండి అమ్మా. నేను పాడనా? ఇది చీటీ పాట కాదు, వ్రతం పాట. అమ్మ శృతి, నువ్వు పాడమ్మా. నేనా? లయ, నువ్వు శృతి ఇద్దరు కలిసి పాడండి. అతివల మనసును ఎరిగి
ఎంత చక్కగా పాడారమ్మా, చెవుల్లో అమృతం పోసినట్టుంది. మీ పాటతో భక్తి పరవశంలో మునిగిపోయామంటే నమ్మండి. జానకమ్మ, బంగారం లాంటి కోడల్ని తెచ్చుకున్నావు. ఈవిడ గారు సుశీల, ఆవిడ గారు చిత్ర. పంతులు గారు పొగడతలాపి మంత్రాలు చదవండి. నాకొచ్చిన మంత్రాలన్నీ అయిపోయామ్మా, ఇక హారతే మిగిలింది. అదే ఇవ్వండి. పంతులు గారు, ఏదో మాడిపోయిన వాసన వస్తుంది చూడండి. ఇక్కడేం లేదమ్మా, బహుశా నైవేద్యం అనుకుంటా. ఇదిగోమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రేయకాంతాయ కళ్యాణనిధేర్ధ్యాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏమండి, ఎక్కడికి? ఇప్పుడే వస్తాను శృతి. సావిత్రి, నా పాప ఎక్కడా? ఒకసారి ఇలా రా, చెప్తాను. నా పాప కావాలి. ఉంది, నీ పాప అక్కడే ఉంది, లేరా చెప్తాను. రా. చెయ్యి వదలండి. నా పాప ఎక్కడా? సావిత్రి, పాప ఏమైందో నాకెలా తెలుస్తుంది? మరెవరికి తెలుస్తుంది? నా పాపను ఏం చేశారు చెప్పండి. నీ పాపని నేనేం చేస్తాను సావిత్రి, నాకేం తెలీదు. శ్రీకన్యకి డబ్బులిచ్చి మరీ వచ్చాను, నీకు డబ్బిచ్చి పాపని పంపించమని. కానీ ఇంతలోనే ఇలా? ఇంతలోనే ఏమవుతుంది? ఎక్కడికెళ్తుంది? సావిత్రి ప్లీజ్ అరవకు. అరవను. సరాసరి మీ ఇంట్లోకి వెళ్ళి తేల్చుకుంటాను. సావిత్రి, పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నా భార్యకి చెప్పడం ఏంటి? మరి మీ డ్రామా తెలియాలిగా. మీ డ్రామా బయట పెడితేనే నా పాప జాడ తెలుస్తుంది. ఒక్కరోజు నటిస్తే చాలు అంటే పాపనప్పు చెప్పాను. ఇప్పుడు 3 రోజులు అవసరమని పాపను మాయించేశారా? గుండె బద్దలవుతుంది ఇక్కడ. సావిత్రి, డ్రామా ఆడింది నిజమే, కానీ నీ పాపని ఏదో చేసేంత దుర్మార్గుని కాను. అర్థం చేసుకో. వద్దు, నాకేం చెప్పద్దు. నా పాప నాకు కావాలి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. గొడవ చేయకు సావిత్రి, లోపల వ్రతం జరుగుతుంది. నువ్వు ఇలా అల్లరి చేస్తే నా భార్యకి తెలిస్తే అంత డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ సావిత్రి, వెళ్ళిపో. వెళ్ళను. నా పాప నాకు కనిపించేదాకా వెళ్ళను. 1 గంట టైం ఇవ్వు, నేను వచ్చేస్తాను. ఎలాగోలా నీ పాపను వెతుకుతాను. ప్లీజ్. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి అమ్మా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కొండ సంభూత దేవకార్య సముద్యత. అమ్మా, మీ భర్తలతో అక్షంతలు వేయించుకొని పాదాలకు నమస్కరించుకోండి. రాకీ ఎక్కడమ్మా? బయటికెళ్లారు, వచ్చేస్తారత్తయ్య. శృతి, గోపి ఎక్కడమ్మా? ఇక్కడే ఉండాలత్తయ్య. ఒక్క నిమిషం. సావిత్రి ప్లీజ్, ఇంతకన్నా నేనేం చెప్పలేను. నేను ఖచ్చితంగా గంటలో నీ ముందుంటాను. వెళ్ళు. లేదు, నేను వెళ్ళను. మీ మాట వినను. నువ్వు ముందెళ్ళు సావిత్రి. 1 గంట టైం ఇవ్వు ప్లీజ్. సరే, గంట మాత్రమే వెయిట్ చేస్తాను. మీరు రావాలి, నా పాపను నాకు అప్పు చెప్పాలి. అలాగే అలాగే. ఏమండి? ఫోన్. శృతి, ఇక్కడేం చేస్తున్నారండి? అది సిగ్నల్స్ అందట్లేదు, అందుకే ఇలా. ఇంట్లో సిగ్నల్స్ రాకపోవడం ఏంటి? రాలేదు శృతి. ఇప్పుడేమైంది? అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. రండి. సరే పద. ఎక్కడికి వెళ్ళావురా? సరే కాని.
రే రాకీ, ఎక్కడికెళ్ళావురా ఇంట్లో వ్రతం పెట్టుకుని? ఆ, చిన్న పనుంటే బయటికి వెళ్ళానమ్మా. ఇదిగో అక్షింతలు వేసి అమ్మాయిని ఆశీర్వదించు. ఏమండి, అక్షింతలు వేసి ఆశీర్వదించండి. నిన్నేరా, అక్షింతలు వెయ్యి. అక్షింతలు రూమ్లో వేస్తానమ్మా. అక్షింతలు రూమ్లో వేయడం ఏంట్రా? వెయ్యి. ఏంటి గెటప్ మార్చేస్తున్నావు? లేదండి, నేను ఇలాగే ఉంటాను. వ్రతం అయిపోయిందా? అక్షింతలు కూడా వేశారు కదండి. మొత్తానికి సక్సెస్ అయ్యావు. ఏమండి, అదే వ్రతం అనుకున్నట్టుగా మంచి సక్సెస్ అయింది అంటున్నాను. అంతా వరలక్ష్మీదేవి దయండి. అవును, వ్రతం మధ్యలో మీరెక్కడికో వెళ్ళినట్టున్నారు? ఇందాక నాకు ఫోన్ వచ్చింది, చాలా అర్జెంట్ కాల్. ఓహ్, మన ప్రియాంక ఉంది కదా, ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చింది. బాయ్ ఫ్రెండ్ని కదా, వెళ్ళాలి కదా. పైగా ఇష్టమైన అమ్మాయి. ఎలా ఉందని అడగాలనిపించట్లేదా? ఎలా ఉందండి తనకిప్పుడు? చెయ్యి చిట్లింది, కాలు విరిగింది, మొహం పగిలింది. ఆర్ యు సాటిస్ఫైడ్? అవి మాట్లాడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అవును, నాకు తెలియక అడుగుతాను, నీ ఇంట్లో లేని నటన నా ఇంట్లో ఎలా వచ్చింది? నటన ఏంటండి? ఇదే నటన అంటే. ఇన్ని నెలలైనా నీ క్యారెక్టర్ మీద నాకు క్లారిటీ లేదు, నీ లైఫ్కి షూరిటీ లేదు, అయినా అద్భుతంగా నటిస్తావు. నేను నటించడం ఏంటండి? నోర్ మోయ్. ఇంకొక మాట మాట్లాడితే ఆడదానివని కూడా చూడను. ప్రియాంకకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసింది నువ్వు కాదు? నేనెందుకు ఫోన్ చేస్తానండి? కట్టు కథ చెప్పి నన్ను బయటికి వెళ్ళేలా చేసింది నువ్వు కాదు? నువ్వు చెప్పగానే వెళ్ళడానికి, గొంతు మార్చి మాట్లాడితే నమ్మడానికి నేను ఫుల్ అనుకున్నావా? నువ్వు చేసేది నటన, ఆడేది డ్రామా అంటే కాదు అని గగ్గోలు పెడతావు. మారడం నీ వల్ల కాదు, మార్పు నీకు చేత కాదు అంటే నెత్తి నోరు బాదుకుంటావు. కానీ నీ ట్రెడిషన్ని వదిలిపెట్టలేక, నీ సాంప్రదాయం నుండి బయటికి రాలేక ఎత్తులు వేస్తూ నన్ను మాయ చేస్తూ మోసం చేస్తున్నావు, అంతేగా? అదేంటండి ఈరోజు? మాట్లాడుకో. మనకి చేతనైతే సవాల్ చేయాలి, ఆడే ధైర్యం ఉంటేనే ఆటలోకి దిగాలి. ఒకసారి నేను చెప్పేది వినండి. షట్ అప్. నీకు చెప్పడానికి అవకాశం ఇస్తే నిజాన్ని అబద్ధం చేస్తావు. ఒక్క క్షణం నిన్ను నమ్మితే నిలువునా మోసం చేస్తావు. చీర కట్టుకుని వెళ్ళొద్దని నేను కండిషన్ పెట్టలేదు, మోడర్న్ డ్రెస్లో వెళ్ళాలని నేనే ఫోర్స్ చేయలేదు. నీకు నువ్వు డిసైడ్ అవ్వాలని చెప్పాను. మారాడన్న నీ ఫీలింగ్ని, నమ్మకాన్ని చెక్ చేసుకోమని చెప్పాను. నువ్వు మారిన దానివే అయితే నిజాయితీగా ఉండేదాన్ని. బుర్రను ఉపయోగించి కుట్రకి తెరతీశావు. నన్ను మోసం చేసి నీ పరువు కాపాడుకున్నావు. లేదండి, మీరు ఊహించింది తప్పు. నేను ఎలాంటి కుట్ర చేయలేదు. అప్పుడు నటనే, ఇప్పుడు నటనే. అయినా నేను ఫోన్ చేయగానే బయటికి ఎందుకు వెళ్ళానో తెలుసా? ఇక్కడే ఉంటే నీ మొహం చూడాల్సి వస్తుందని. వ్రతం జరిగేంతసేపు నేను ఇంట్లోనే ఉంటే నీ భర్తనని నాకు గుర్తొస్తుందని. అన్నిటికీ మించి ప్రియాంక ఉదయమే బాంబే వెళ్ళింది. అక్కడి నుంచి ఫోన్ చేసింది. బాంబేలో ఉన్న ప్రియాంకకి వైజాగ్లో యాక్సిడెంట్ ఎలా అవుతుందో నీకే తెలియాలి.
బంగారు పెళ్ళాం. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి తప్పకుండా చూడండి. డోంట్ మిస్.